So, good evening, friends. Hope you are all doing well. So, వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక పదాన్ని నేను వాడాలి అనుకుంటున్నాను ఈరోజు. ప్రిజుడీసెస్ ఆర్ ప్రిజుడీసెస్ అంటే మన మైండ్లో మనం కొంత ఇమాజినేషన్ చేసి పెట్టుకుంటాం, అంటే ఫీడ్ చేసి పెట్టుకుంటాం. మనం ఐటీ భాషలో చెప్పాలి అంటే కొంత సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీరు తీసుకోండి, ఎలక్ట్రానిక్ పరికరం ఈ రోజులలో సాఫ్ట్వేర్తో పనిచేసేటటువంటిది. ఏ సాఫ్ట్వేర్ అయితే అందులో ఇన్స్టాల్ చేస్తారో దానికే రెస్పాండ్ అవుతుంది. విల్ యూ అగ్రీ? ఏ సాఫ్ట్వేర్ అయితే మనం అందులో ఇన్స్టాల్ చేస్తామో అదే మనకు రెస్పాన్స్ ఇస్తుంది, ఆ సాఫ్ట్వేరే. అంటే ఆ సాఫ్ట్వేర్ నుండి మీరు వేరేది ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు వర్డ్ సాఫ్ట్వేరే ఉంది, ఎక్సెల్ లేదు అందులో. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ దట్ వర్డ్. అంటే మీరు ఎక్సెల్లో చేయాల్సిన పని వర్డ్లో చేయలేరు, ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేసుకుందే వర్డ్ సాఫ్ట్వేర్ కాబట్టి. ఇన్ ద సేమ్ వే అఫ్ కోర్స్ మైక్రోసాఫ్ట్లో అవన్నీ కలిసి ఉంటాయి, కాకపోతే డివిజన్స్. ఇక్కడ ఎందుకు ఈ మాట మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా దయచేసి విన్నవించి చెప్తున్నాను, వినండి. కొన్ని ప్రిజుడీసెస్ మన ముందు ఇలా ఊహించుకొని జీవించే ప్రయత్నం చేస్తారు. ఇంకొంచెం విపులంగా చెప్తాను నేను. ఇది వాక్యానికి విరుద్ధమైంది ఈ ప్రిజుడీసెస్. ద రీజన్ రేపేమి సంభవించునో నీకు తెలియదు కదా అని వాక్యం సెలవిస్తుంది చాలా చోట్ల. అంటే ఇప్పుడు ఈ ప్రిజుడీసెస్ ఏం చేస్తుంది అంటే నేను ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ దానికి రియాక్ట్ అవుతుంది. ఏదైనా ఒకటి జరిగింది, అలా జరగకూడదని నేను అనుకున్నాను. అంటే ఏదైనా ఒకటి జరిగింది అన్నదానికి ఇక్కడ నేను బిబ్లికల్గా ఏం మాట్లాడుతున్నానంటే ప్రభు ఒకదాన్ని అనుమతించాడు, ఒక శ్రమని, ఒక ఇబ్బందిని, ఒక విషయాన్ని. ఎస్, అది విషయం కూడా కావచ్చండి. శ్రమే కావాల్సిన అవసరం లేదు, ఆశీర్వాదం కూడా కావచ్చు. ఒకటి ప్రభు అనుమతించినప్పుడు ఆ అనుమతించిన సాఫ్ట్వేర్ నాలో ఇంజెక్ట్ కాదు, నాలో ఇన్స్టాల్ కాదు. ఎందుకు కాదు అంటే నేను ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ని నా జీవితం ఇలా ఉండాలి అని నేను ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సమస్య అంతా ఇక్కడ ఇదే కదా. తల్లిదండ్రులు ఓ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, క్షమించండి, ఆ సాఫ్ట్వేర్ని పిల్లలకి ఇన్స్టాలేషన్ చేస్తారు. ఆ పిల్లలు తల్లిదండ్రుల సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చొప్పున రియాక్ట్ కావాలని వాళ్ళ ప్రయాసం. కాలేదనుకోండి, ఇంత గొడవ స్టార్ట్. నేను చిన్న ఉదాహరణ చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఏరా నువ్వు పుట్టినప్పుడే అనుకున్నావు మా తమ్ముడి అమ్మాయిని నీకు ఇద్దామని, నువ్వు ఇప్పుడు నో అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ చెప్పాను. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాము మా తమ్ముడి అమ్మాయిని నీకు ఇద్దాం. ఇప్పుడేమో నువ్వు పెళ్ళిడికి వచ్చేసరికి నువ్వు అంటుంది. అంటే ఏంటి? ఈయన పుట్టినప్పుడు వాళ్ళ సాఫ్ట్వేర్ ఏమి ఇన్స్టాల్ అయింది? వీడు పెద్ద పెరిగితే ఈ అమ్మాయినే ఈడు చూడు 5 సంవత్సరాలు చిన్నది. ఓకే,
ఆఫ్టర్ 25 years జరగబోయే ఇన్స్టెంట్కి ప్రిజుడీసెస్గా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే అది అవుట్డేటెడ్ అయిపోయింది. సమస్య స్టార్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే అంకిల్ మీరు బ్రదర్ మీరు బిబ్లికల్ గానే ఇదంతా ఇంట్రొడక్షన్ చెప్తున్నారంటే 100%. పక్షులు చింతించవు, పక్షులు పోయవు, పక్షులు నోర్చవు, వాటిని పోషిస్తున్న దేవుణ్ణి నేను మిమ్మల్ని పోషించు. రేపటిని గూర్చి చింతించకండి. ప్లాన్ చేసుకోవడం తప్పేం కాదు. ఓ ప్రోగ్రామ్ ఉంది, ఆఫ్టర్ 1 month మనం ప్లాన్ చేసుకుంటాం. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ప్లాన్ చేసుకోవాలి, పేపర్ మీద రాసుకోండి. బట్ దేవుడి ప్రణాళికలో జాగ్రత్తగా గమనించు. మనం ఒక 20 years, 30 years, 50 years తర్వాత జరిగేటటువంటి దాన్ని మనం ఇప్పుడే నిర్ణయించుకొని కూర్చున్నాం. అదే కదా సమస్య అంతా. ఇప్పుడు నేను ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, నేను వీరిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయిని, ఇలాంటి అబ్బాయిని, ఇవన్నీ ప్రిజుడీసెస్. ముందుగా ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా, లైఫ్ కాంప్లికేటెడ్ అవుతుంది కదా. అందుకే దేవుడి మనస్సులో ఏముంది అనేటటువంటిది ఈ ప్రపంచానికి పట్టదు. దే డోంట్ బాదర్. తల్లిదండ్రుల మనసులో ఉన్నట్టు దేవుడి మనసులో కూడా కొంత ఉంటుంది కదా. కొంత ఏంటి, అంతే ఉంటుంది. సో ఎట్ దట్ జంక్షన్ చెప్పండి, అంటే మానవుడు ఎప్పుడే కానీ కళ్ళతో చూసినంత మేరకే ఆలోచింపగలడు అనేది వాస్తవ సత్యం. కళ్ళతో చూడగలిగినంతే ఆలోచింపగల సామర్థ్యం కలిగినటువంటి మానవుడు ఒక 25 years తర్వాత జరగబోయేటటువంటి దాన్ని దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ రకంగా ఉండాలి అని అనుకున్న తర్వాత అక్కడ డిస్టర్బ్ అవుతాడు. అందుకే మై హంబుల్ రిక్వెస్ట్, మనిషి ఎప్పుడు ఇబ్బందిగా మారుతాడు అంటే తన మనసులో ఉంది నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఇబ్బంది పాలవుతాడు. తన మనసులో ఉంది చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనిషి ఇబ్బంది పడతాడు. దేవుడి మనస్సులో ఉంది తెలుసుకొని ప్రయాణం కొనసాగిస్తే ప్రశాంతత ఉంటుంది. అందుకే ప్రిజుడీసెస్ అనేటటువంటివి, అంటే ముందే మనం అనుకుంటాం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, కోడలు ఇలా ఉండాలి, అల్లుడు ఇలా ఉండాలి, ఇవన్నీ మంచి వాళ్ళుగా ఉండాలి అనుకోవడంలో తప్పేం లేదు. మంచినే కోరుకుంటారు అందరు. కానీ వాట్ ఈస్ ఇన్ గాడ్స్ మైండ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా జీవిస్తున్నామంటే జీవిస్తాం. పక్షులు కూడా జీవిస్తాయి కదా. పక్షులు జీవించట్లేదా ప్రణాళిక లేకుండా? అందుకే నేను చాలాసార్లు 139 Psalms కోట్ చేస్తాను. 139లో ఒకసారి చూడండి. 139 దీనికి విరుద్ధంగా ఏం చేసినా కూడా అది ఫెయిల్యూరే కదా. మనిషి మైండ్ ఎంత అండి? మనిషి మైండ్ ఎంత చెప్పండి? ఎంతవరకు ఆలోచిస్తుంది? లిమిట్ కదా. కానీ సృష్టికర్త, హిస్ నాలెడ్జ్ ఈజ్ ఎ ఓషియన్. వీ కెనాట్ కంపేర్ విత్ అవర్ విజ్డమ్. ఆయన విజ్డమ్ చూడండి. 139 16th verse ఎవరైనా చదువుతారు?
నేను పిండమునై ఉండగా ఉమ్, నీ కన్నులు నన్ను చూచెను. ఉమ్, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. థ్యాంక్ యూ బ్రదర్. అంటే నేను పుట్టిన తర్వాత ఒకటైనా ఒక రోజైనా కాకముందే నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో 90 సంవత్సరాలు అనుకోండి, 100 సంవత్సరాలు అనుకోండి, సరే 90 ఎందుకు 100 అనుకోండి. 100 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో ఏమేమి జరగాలో, ఎస్, ఏమేమి జరగాలో అదంతా రాసి పెట్టాడు కదా. అందుకే హైందవ సహోదరులు ఒక మంచి మాట అంటారు, రాసి పెట్టినట్టు జరుగుతుందని. ఎస్, 100% కరెక్ట్. జరగనివ్వాలి. అక్కడ ఏమన్నాడు? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇప్పుడు ఆయన గ్రంథంలో ఆయన ఏం రాసుకున్నాడో ఆయన మనసులో ఉంది నా పట్ల, ఆయన రాసి పెట్టుకున్నాడు. అది హానికరమైంది కాదు. ఇర్మియా 29:11 ప్రకారం సమాధానకరమైందే, మేలుకరమైందే, శ్రేష్టమైందే, ద బెస్ట్. అది తెలుసుకొని మనము మన పిల్లలు ఇలా ఉండాలి అని అనుకుంటే ప్రమాదం ఏమీ లేదు. కానీ అది తెలుసుకోకుండా ఎస్, అది తెలుసుకోకుండా, నేను 3 సార్లు రిపీట్ చేశాను, అది తెలుసుకోకుండా నా పిల్లలు ఇలా ఉండాలి అనుకుంటే ఇబ్బందిగానే ఉంది. మనం ఇలా ఉండాలంటే కూడా ఇబ్బందిగానే. మానవ జ్ఞానం ఏర్పడదండి, మానవ మేధస్సు ఏర్పడదు. మీరు దేవునితో పోల్చగలరు? వీ కాంట్. ఇప్పుడు దీని ప్రకారము ప్రిజుడీసెస్ కరెక్టా తప్ప? అందుకే నేను ఎప్పటికీ బ్రదర్ భగత్ సింగ్ గారి మాట, నేను ఎబ్రోన్ కాదండి, నాకే డినామినేషన్ లేదు, ఐ డోంట్ హ్యావ్ దట్ స్టాంప్ బై ది గ్రేస్ ఆఫ్. కానీ వారి ప్రార్థన, వారి మాట, వారి జీవితం దగ్గరగా వారితో జీవించిన వాళ్ళ నోటి నుండి విన్నాను. బ్రదర్ భగత్ సింగ్ గారి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు ఒక దశలో మా ఇంట్లో కూర్చొని కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళే, వాళ్ళ ముఖార విందం నుండి విన్నటువంటి మాట నేను చెప్తాను. ప్రతిదానికి భగత్ సింగ్ గారు నీ చిత్తమైతే, నీ చిత్తములో ఉంది, నీ మనసులో ఏముందో, నీ మనసులో ఉన్నదే జరుగుతుంది. నీ మనసులో ఉన్నది ఇక్కడ చెప్పాడు కదా, 139 కీర్తనలు, అదంతా రాసి పెట్టుకున్నాడు ఆయన నా పట్ల. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? వెరీ సింపుల్. 139 16వ వచనంలో, ప్రభువా నువ్వు నా గురించి లిఖించుకున్నావు కదా నీ గ్రంథంలో, అదే జరగనివ్వు. ధైర్యం కావాలి, ధైర్యం కావాలి చెప్పడానికి, చేయడానికి ఇంకా ధైర్యం కావాలి. నేను చెప్పడానికే అంటున్నాను, చెప్పగలమా? చెప్పగలమా? రెఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఒకవేళ దొరికితే ఇట్ ఈస్ గుడ్. ఐ వాంట్ టు షేర్ వన్ రెఫరెన్స్. ఎస్, ధైర్యంగా వినండి. హోషే గ్రంథం
హోషే గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. మొదట యెహోవా హోషే ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. 3వ వచనం. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, ఏంటి ప్రభువారు చెప్పింది? హోషే గురించి హోషేయ నేను హోషే జీవిత ప్రణాళికలో మ్యారిటల్ బాండ్ దగ్గరికి వచ్చేసరికి దిస్ ఇస్ ద సిచ్యువేషన్ విచ్ గాడ్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. మీరు తప్పంటారా దాన్ని? ఆయన మనసులో ఉంది తెలుసుకోవడానికి చాలా ధైర్యం కావాలి, తెలుసుకున్నది చేయడానికి ఇంకా ధైర్యం కావాలి. బెన్నీ ప్రసాద్ పేరు విన్నారా? విన్నవాళ్ళు ఒకసారి ఎస్ అని చెప్పండి, లేకపోతే టైప్ అయిన చేయండి. థ్యాంక్ యూ. బెన్నీ ప్రసాద్ గారి వైఫ్ టెస్టిమనీ తెలుసు? యూట్యూబ్ లో విన్నాం అంకుల్. ఏం విన్నారు ఒకసారి చెప్పండి, బాధాకరమైంది చెప్పండి. సరే నేను చెప్తాను. ఆవిడ్ని పెళ్లి కాకముందు 2 సార్లు నాకు తెలిసినంత వరకు శారీరకంగా కొందరు లొంగ తీసుకుని అవమానించారు. ఈ విషయం బెన్నీ ప్రసాద్ గారికి తెలుసు. బట్ బెన్నీ ప్రసాద్ గారి స్టేట్మెంట్ ఏంటంటే, షీఈ్ మై వైఫ్, బిలవ్డ్ వైఫ్, రెస్పెక్టెడ్ వైఫ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తములో ఉండడానికి బెన్నీ ప్రసాద్ గారు నిర్ణయం తీసుకున్నారు తన వివాహ విషయంలో. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ, అంతకుముందు ఒకడు తిరిగాడు, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు, ఇప్పుడు ఇద్దరు కలిసి మొత్తం భారతదేశం, ప్రపంచ దేశాలు కూడా దాదాపుగా తిరుగుతూ ఉన్నారు. ప్రభు వారు వారిని వాడుకుంటూ ఉన్నారు. దేవుడి చిత్తం లేకుండా, ఇది కూడా నోట్ చేసుకో, మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అయినా నేను దాన్ని పట్టించుకున్నాను. దేవుడి చిత్తం లేకుండా రంగు, రూపు, చదువు, కులము వీటన్నిటిని చూసిన వాళ్ళు హనంకొండ దాటరు, వరంగల్ అంతకన్నా దాటరు, కాజీపేట్ పరిధులు దాటరు. అంటే ఏ ప్లేస్లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లోనే జీవిస్తారు, బ్రతుకుతారు, జీవనయాత్ర ముగిస్తారు. వారి గురించి ప్రపంచానికి తెలియదు. హోషేయ ప్రపంచానికి తెలిసినవాడు, బెన్నీ ప్రసాద్ ప్రపంచానికి తెలిసినవాడు.
సాధు సుందర్ సింగ్ ప్రపంచానికి తెలిసినవాడు. భగత్ సింగ్ గారు ప్రపంచానికి తెలిసినవాడు. మనం ఎవరికి వాళ్ళు ప్రశ్నిస్తాం. ఎస్, మనల్ని ఆయన వాగ్దానం ఏంటండి? భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారంటే కులాన్ని పట్టుకొని, రంగును పట్టుకొని, చదువును పట్టుకొని, ఇంత సంపాదిస్తే ఇంత బ్రతికితే చాలనుకొని, మనం పుట్టిన పట్టణంలోనో లేకపోతే అత్తవారి పట్టణంలోనో అల్లుడి గారి పట్టణంలోనో జీవితయాత్రను ముగించుకుంటే ప్రభు వారి దగ్గర ఆయన మన గురించి రాసుకునేది ఏముంటుంది? ఆయన రాసుకునేది బూడిదలో పోసిన పన్నీరు చేసాం. ఇక ఆయన మన గురించి రాసుకునేది ఏముంటుందండి? మన జీవిత చరిత్ర రాసుకుంటాడు. భలే నువ్వు చాలా చక్కటి అమ్మాయిని అబ్బాయిని చేసుకున్నావు, ఇద్దరు బాగా కలిసి ఉన్నారు, దేవుళ్ళు లేడనే వాళ్ళు కూడా కలిసి ఉంటున్నారు. Prejudices will disturb you. Prejudices will block the God's plan. కొంచెం డేరుగా చెప్తాను. Our prejudices will destroy our life. దేవుడి చిత్తం చొప్పునే పౌలు ప్రయాణం చేశాడు, ఇబ్బంది పడ్డాడు, కొడా దెబ్బలు తిన్నాడు, హింసింపబడ్డాడు, కలిమిలో జీవించడం నేర్చుకున్నాడు, లేమిలో జీవించడం నేర్చుకున్నాడు, హతసాక్షి అయ్యాడు. ఈరోజు ప్రభు అనుమతితో అనేక పత్రికలు రాయడానికి వాటిపోతాయి. అంటే బైబిల్ స్టడీస్లలో ఎన్లైటన్మెంట్ జరగాలి, మానసిక పరిపక్వత రావాలి, విశాల దృక్పథం రావాలి, దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలన్న తపనలో మనం ఎదగగలగాలి, జీవితాన్ని మార్చుకునే తపన మనకు కలగాలి. ఏదో బుధవారం బ్రదర్ అరేంజ్ చేశారు, బ్రదర్ వస్తారు, మాట్లాడతారు, వెళ్తారంటే వాట్ ఈస్ ద యూస్? వేర్ వియా దేవుడి మనసులో ఏముందో ఓషే చేశాడు, దేవుడి మనసులో ఏముందో బెన్నీ ప్రసాద్ చేశాడు, దేవుడి మనసులో ఏముందో పండిత్ ధరం ప్రకాష్ శర్మ గారు చేశారు. ఈ ప్రపంచంలో చాలా మంది చేశారు. మనం చాలాసార్లు భర్త మనసులో ఉన్నది చేయడానికి మనం ఇష్టపడం, భార్య మనసులో ఉన్నది చేయడానికి కూడా ఇష్టపడం. పిల్లల మనస్సుల్లో ఉన్నది వినడానికి కూడా గద్దిస్తాం వాళ్ళని. సరే, చేయగలిగినవి మనం అనుమతించాలి, తప్పేం లేదు. సో ఇక్కడ నేను ఆ పదం మాట్లాడుతున్నాను. ముందుగా నిర్ధారించుకుంటాం, ముందుగా ఫ్రేమ్ చేసుకుంటాం. ఇందులో ఇలా 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 దట్ ఈస్ నాట్ లైఫ్. వాట్ హీ డిసైడెడ్ ఫర్ యూ అండ్ మీ, if I am having the enthusiasm to know and obey that is the true life of living. That is the honorable life. In that way we will glorify the God. అది దేవుణ్ణి గణపరిచే విధానం. మేము ఎలా గణపరుస్తామండి? ఆయన మనస్సులో ఉంది మాత్రమే చెయ్యాలి, అంతే. ఆయన మనస్సులో ఉంది మాత్రమే చెయ్యాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఆ మనసులో ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది తెలుసా? ఎంత అందంగా ఉంటుంది తెలుసా?
బెన్నీ ప్రసాద్ గారి వైఫ్ చాలా భాషలలో పాటలు పాడుతుంది. మధ్యలో ఇక్కడ ఒక కాలేజ్కి వచ్చారు చీఫ్ గెస్ట్ గా, క్రిస్మస్ ప్రోగ్రామ్. ఐ వాజ్ దేర్ విత్ హిమ్, విత్ దట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ కపుల్. చక్కగా పాడింది తెలుగుతో. ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం, మన ఆరాటం ఏంటి, మన ప్రయాసం ఏంటి? సో ఈ ప్రిజుడిసెస్ ఏం చేస్తాయి అంటే మనల్ని స్ట్రెస్ గురి చేస్తాయండి. ఎస్, స్ట్రెస్ గురి చేస్తాయి. ఎలా గురి చేస్తాయని మీరు అడగవచ్చు. ఎలా గురి చేస్తాయని మీరు అడగవచ్చు. నేను పెళ్లి ఉదాహరణ చాలాసార్లు తీసుకుంటాను, ఎందుకంటే అది ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి. ఏ మన నాన్నను వద్దన్నారా భయ్, ఇదే కదా యవనస్తులు మాట్లాడుకునే భాష. మా నాన్నను వద్దన్నారా భయ్, 3 ముళ్ళు పడ్డాయి, ఇష్టం లేని పెళ్లి. తప్పదు కదా. ఏంటండి ఇక్కడ జరిగింది? పెళ్లి కావడమే ముఖ్యం అనుకుంటే ప్రభువుని పక్కకు పెట్టండి. ప్రభు ఏమైనా తిడతాడా, కొడతాడా? పెళ్ళే ముఖ్యం. వివాహం అనేది ఒక బంధం. ఎందుకు బంధంగా ఏర్పడిందంటే ఆయన మనసులో ఉండి వివాహ బంధం ద్వారా నెరవేర్చబడాలని. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. వాళ్ళు కలిసి ఉండాలని, పిల్లల్ని కనాలని, మళ్ళీ పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో వేయాలని, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలని, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళని. ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. 4 తరాలైనా తిరుగుతాయి, 5 తరాలైనా తిరుగుతాయి. ఎక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వరంగల్ ఉన్న వాళ్ళు వరంగల్ ఉంటారు, విజయవాడలో ఉన్న వాళ్ళు విజయవాడ, ఖమ్మంలో ఉండేవాళ్ళు ఖమ్మం, ఆదిలాబాద్లో ఉండేవాళ్ళు నచ్చారు. నైఫ్ అయిపోతుంది. అక్కడనే 4 సైకిళ్ళు తిరిగిపోతాయి. అటో ఇటో కొంచెం వేరే జిల్లాలు మారుతారు, అంటే కొంచెం రాష్ట్రాలు మారుతారు. ప్రభు కోసం ఎక్కడ మారారు? భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారంటే, భూదిక్ అంతాలు అంటే భూమి ఎక్కడైతే అంతమవుతుందో, దిక్కులు ఎక్కడైతే అంతమవుతాయో అక్కడి వరకు ప్రభువా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు అనే ధైర్యంగా. మన అమ్మాయి హైదరాబాద్ దాటకూడదు, మనోడు వరంగల్లోనే ఉండాలి. దేవుడి చిత్తం ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది? కాదు కదా. సో అందుకే ఈ మాట ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, దేవుడి మనస్సులో ఏముందో, ఎస్, ఇది రూపాంతరం జరగాలి. అట్లీస్ట్ ఈ లాస్ట్ డేస్ లో. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇది రూపాంతరం జరగకపోతే మనం చాలా కోల్పోతాం. అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఇస్సాకును సమర్పించాలి, సజీవ యజ్ఞంగా సమర్పించు. సారీ, చిత్తం ప్రభు. ఎస్, ఐఎమ్ రెడీ. దాన్ని మళ్ళీ కొత్త నిబంధనలో రిపీట్ చేశాడు ప్రభు వారు. లెట్ us go to రోమన్స్. నేను బహుశా లాస్ట్ టైం కూడా మీకు ఆ వాక్యం చెప్పి ఉన్నాను, నాకు గుర్తు. అబ్రహాము సంతానాన్ని, ఇస్సాకును బలి. అదే ఆరాధనకు మీరు వేరే డెఫినేషన్ ఇవ్వకండి. మిమ్మల్ని మీరు సమర్పించుకోకుండా చేతులెత్తి గోలబెట్టి 4 పాటలు పాడి ఏడిచి, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్షిప్. until and unless if you don't surrender your life and don't offer your bodies as a sacrifice, you can't worship. Sorry. అబ్రాహం అదే అన్నాడు పని వాళ్ళతో, మీరు ఇక్కడనే ఉండండి, మేము గాడిదలు, మీరు ఇక్కడే ఉండండి, గాడిదలు ఎట్లాగో కాస్త మేస్తూ ఉంటాయి, మీరు కూడా ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి దేవునికి మొక్కి విల్ వర్షిప్ గాడ్ అండ్ వి విల్ రిచ్.
రోమన్స్ ఎవరైనా చదువుతారు? ఒకటి రెండు వచనం. మొదటి వచనం ముఖ్యంగా ఒకరు చదవండి. రిఫరెన్స్ అంకుల్. రోమన్స్ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు తర్వాత ఈ ఫస్ట్ లెట్ మీ సజీవ యజ్ఞంగా, యజ్ఞంలో వేసే వస్తువులు ఆహుతి అయిపోతాయి, బూడిద మిగులుతుంది. అంటే ఇక్కడ నాకంటూ ఏం ప్రిజుడిసెస్ మిగలకూడదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రిజుడిసెస్ ఏం ఉండకూడదు. ప్రిజుడిసెస్ అనేవి నన్ను, దేవుడి ప్రణాళికను ఆపివేసే పెద్ద చెత్త కార్ఖానది. ప్రిజుడిసెస్ మీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. ఇల్లు కట్టుకున్నామండి, 2 అబ్బాయిలు, 2 బెడ్రూమ్లు కట్టుకున్నాం, మాకోటి కట్టుకున్నాం అంటే మీ ప్రిజుడిసెస్ ఏంటి? ఆయాసంగా ఉండొచ్చు, క్షమించండి. మీ ప్రిజుడిసెస్ ఏంటండి? మీ ప్రిజుడిసెస్ ఏంటి అంటే మీ చిన్న అబ్బాయి మీ దగ్గరే ఉండాలి, మీ పెద్ద అబ్బాయి మీ దగ్గరే ఉండాలి, బూదిగంతల వరకు వాళ్ళు సాక్షులుగా ఉండాలని మీకు లేదు, మీకు లేదు కాబట్టి వాళ్ళకు ఉండదు. అంతే కదా, అంతే కదండి. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. దేవుడు ఇందాక నేను చెప్పాను, బోధిగంతాల వారు మీరు నాకు సాక్షులుగా, ప్రభువా నా బిడ్డలు నీకు సాక్షులుగా. జాక్ పూనన్ గారు చాలా పెద్దవారు. బ్రదర్ బక్సింగ్ గారు జాక్ పూనన్ గారి పెళ్లి విషయానికి వస్తే, అమ్మాయి ఉంది, ప్రార్థన చేశాను, పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి ఎవరు అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో, మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన ఆవిడ. జాక్ పూనన్ గారు నేవీలో పనిచేసి సేవకు వచ్చారు. అమ్మా నేను సేవకు వచ్చాను, నువ్వు మెడిసిన్ చేసావు, దేవుడు మనసులో ఏముందో అది చేయడానికి నేను ఉద్యోగం వదిలిపెట్టి సేవకు వచ్చాను, మరి నువ్వు చదువుకున్నావు, నీ పట్ల కూడా దేవుడు మనసులో ఏదో ఉంటుంది ప్రణాళిక, ఆ ప్రణాళిక చొప్పున నువ్వు వెళ్ళు. ఈ వాజ్ వెరీ ఫెయిర్ జాక్ పూనన్ గారు. ఆయన బయోగ్రఫీలో ఆయన దాన్ని చాలాసార్లు చెప్పాడు. నువ్వు చదువుకున్నావు, దేవుడు ఉద్యోగం చేయాలి, లేకపోతే ఓ నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయాలి, నో లేదు నాతో ఉంటావు సేవకు. అంత చదువుకున్న తర్వాత నువ్వు ఎవరైనా నీ దగ్గరకు వస్తే నువ్వు మెడిసిన్ వద్దని నేను దాన్ని మర్చిపోను నేను చెప్పు. నన్ను పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాను. నా ప్రార్థన చేసింది. హస్బెండ్ ఉన్నతమైనటువంటి భావాలకు ఆనందించిన ఆవిడ ఎంత సంతోషంగా ప్రార్థన చేసింది. జాక్ పూనన్ గారితో అన్నది, ప్రభు నన్ను మీతో ఉండను, స్టెథోస్కోప్ అట్ట, ఎక్కడా క్లినికో నర్సింగ్ హోమ్. జాక్ పూనన్ గారు ఏమంటారంటే, ఆవిడ స్టెథోస్కోప్ దేవుడి చిత్తానుసారంగా పక్కకు పెట్టింది కాదు, లోకంలోని వాళ్ళ మాటలు వినలేదు. జాక్ పూనన్ గారి భార్య యానీ పూనన్ ఎవరి మాట విని? సృష్టికర్త. ఆమె ఏమంటుందంటే, ఆయన ఏమంటాడంటే, ఒకవేళ ఆ రోజుల్లో మా పెళ్ళైనప్పటి నుండి నా భార్య కనుక ఎక్కడైనా పనిచేస్తే ఒక 50-60 లక్షలు సంపాదించుకునేవాళ్ళం, నో డౌట్ ఎట్ ఆల్.
దాదాపుగా 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు పిల్లల్ని పట్టుకుని 4 అబ్బాయిలు 5 అబ్బాయిలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఎస్, 18 మంది మనవాళ్ళు మనవరాళ్ళు జాక్పోనన్ గారి. నాకు తెలిసి 4 అబ్బాయిలు ఉన్నారు. ఐ మీన్ 4 కంటే తక్కువ అయితే లేరు. ఎక్కడెక్కడో అమ్మాయిలను చేసుకున్నారు, ప్రభు చిత్తాను. ఎక్కడెక్కడో ఇప్పుడు పని చేసుకుంటారు. 4 ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు శిష్యులయ్యారు, పరిచర్యలో ఉంటారు. పరిచర్య అంటే బైబిల్ పట్టుకొని ఉద్యోగాలు వదిలిపెట్టుకుంటారు. 18 మంది మనవాళ్ళు. రీసెంట్గా ఫిబ్రవరిలో లాస్ట్ డిసెంబర్లో ఈ మంత్ 50th యానివర్సరీ చేసుకున్నారు. 4th అనుకుంటాను. 50th సర్వీస్ అంటే చర్చ్ యానివర్సరీ పరిచర్య గురించి ఊహించండి. దేవుడి మనసులో ఆవిడ అంటుంది, నా పిల్లలు 4 పిల్లలు యేసుక్రీస్తు శిష్యులయ్యారు. ఆ ప్లేస్ లో మీరు నిలబడండి. ఎందుకంటే ప్రభు పిలుపుతో నేను కూడా వచ్చాను, వదిలిపెట్టుకోండి. ఏంటి బాబు గారు పిచ్చా మీకు ఏమన్నా? అమ్మాయి మెడిసిన్ చదువుతుంది సేవలు ఆయన కోసం కదా. ఇక్కడనే లైఫ్, అక్కడ రికార్డ్ అయ్యే లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇదే జంక్షన్. సమర్పించుకోండి సజీవ యజ్ఞంగా. ఇంకేం మిగులుతుంది? నో ప్రిజుడిషియస్, నో ప్లాన్స్, నథింగ్. తెల్లవారు లేవగానే ప్రభా ఈ రోజు నీ మనసులో ఏముందో అది చెయ్యి. వన్ డేనే. మళ్ళీ తెల్లవారు నీ మనసులో ఏముంది? ఎంత వెయిట్ పోతుందండి, ఎంత స్ట్రెస్ ఫ్రీ అవుతాం. ఈరోజు నీ మనసులో ఏముందో అది చెయ్యి చాలు. మళ్ళీ పడుకునేటప్పుడు థ్యాంక్ యూ, నీ మనసులో చేసింది, నన్ను వాడుకున్నావు. వినే వాళ్ళతోనే మాట్లాడతాను. నేను సాక్ష్యం విన్నాను ఈ మధ్యలో. బస్ స్టాప్ దగ్గర నిలబడ్డది క్రిస్టియన్ కాదు, అంటే కొంచెం యేసు ప్రభువుని దగ్గరికి రాని అనేటువంటి కమ్యూనిటీకి చెందిన ఒక ఆవిడ అక్కడ నిలబడ్డది. ఈవిడ ప్రభు మాట వినే తత్వం, ఆమె ఒప్పందం, అది అగ్రిమెంట్. అది నిలబడిన తర్వాత చూసావా అమ్మాయిని, క్రీస్తు గురించి చెప్పు. ఆ కమ్యూనిటీ వాళ్ళు కొట్టినే కొడతారు, ఆమె పోయి నేను చెప్తున్నాను కదా చెప్పు అంటే మనిషిగా మనకు డౌట్ వస్తుందండి. నాకు కూడా డౌట్. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా సమాజ పరంగా, వీళ్ళు ఇలా ఈ కమ్యూనిటీ ఇలాగా, వీళ్ళు ఒప్పుకోలేదు. వెళ్ళింది, లోపడ్డది. ఎస్ ప్రభావ మీరు చెప్తున్నారు కదా, ముందు నో అంది. అదేంటి ప్రభావ అంది, నో అనలేదు. అదేంటి ప్రభావ, ఎస్ వెళ్ళి చెప్పు. పక్కకు వెళ్ళి జీసస్ లవ్స్ యూ అంతే, ఏం చెప్పలేదు. జీసస్ లవ్స్. అవి చేసిన పని చెప్పను. ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ దిస్. ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ దిస్. నౌ ఐఎమ్ ఇన్ ట్రబుల్. ఇప్పుడు ఈమెకు అర్థమైంది, దేవుడు ఈ ట్రబుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి నన్ను పంపించు. ట్రబుల్ ఏమవుతుందండి, ఈమె ద్వారా సాల్వ్ అయింది. అలా సాక్ష్యాలు చాలా ఉన్నాయి. 2-3 minutes అయ్యి ఫినిష్. ప్రిజుడిషియస్ లేనప్పుడు మీరు ఊహించుకోండి సరే, ఈ జీవితాన్ని అలవాటు చేసుకుని ఏం ప్రిజుడిషియస్. తల్లిదండ్రులుగా ఉన్నవాడు, మీ పిల్లలు చిన్నవాళ్ళు అయితే, ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలకి లేని వాళ్ళు అయితే, పెళ్లి కాని వాళ్ళు కూడా ఇది నోట్ చేసుకోండి. ఐ వైండ్ అప్ విత్ దిస్. సంసోను పుట్టలేదు.
చాలా కాలం సంసోను తల్లి సంతానం లేకుండా ఉంది. ఒకరోజు దేవదూత, సంసోను డాడీ పేరు మనోహ, తల్లి పేరు ఏంటో తెలియదు, ఎక్కడా మెన్షన్ చేయలేదు బైబిల్లో. సంసోను పుట్టక ముందు సంసోను తల్లి దగ్గరికి దేవదూత వచ్చి, అమ్మా చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేకుండా ఉన్నాం. తెలంగాణలో గొడ్రాలు అంటారు కదా, అదే పదం ఒకరు వాడారు. చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నాం, నీకు దేవుడు మగ సంతానాన్ని, ఎస్ ఫిమేల్ ఆర్ మేల్, క్యానింగ్ విల్ నాట్ డిసైడ్, గాడ్ విల్ డిసైడ్ ఫర్ హిస్ గ్లోరీ. మగ సంతానాన్ని ఇవ్వకూడదు. రిస్ట్రిక్షన్స్ కూడా చెప్పాడు, మంగళ కత్తి పెట్టకూడదు. అది ఇదంతా మీకు తెలుసు సంసోను గురించి. సో భర్తతో చెప్పు, అయ్యో నేను కూడా ఉంటే బాగుండు కదా, ఇంకేదైనా ప్రశ్న అడిగేవాడిని. మళ్ళీ మనోహర్ గారు అడుగుతారు, చాలా నోట్ చేసుకుంటారు. ప్రిజుడిషియస్ లేనప్పుడు పిల్లలు దేవుడి చిత్తానుసారంగా పెరిగి దేవుడి కోసం ఘనకార్యాలు చేస్తారు. సరే, సంసోని ఎండింగ్ అది ఆయన చేజైతలారా చేస్తున్నది, దానికి ఎవరూ బాధ్యులు కాదు. నా భూతో నా భవిష్యత్. సొలొమోన్ లాంటి జ్ఞాని అంతకు ముందు లేడు, ముందు ఉండబోడు, అప్పుడే ఉన్నాడు, అదే సొలొమోన్. ఆయన ఒక్కడే ప్రపంచం. చివరికి ఆయన లైఫ్ని ఆయనే ఇబ్బంది పాలు చేసుకున్నాడు. దానికి దేవుడు బాధ్యుడు కాదు, ఆయనే బాధ్యుడు. ఇది లైఫ్ ఎండింగ్ గురించి మనం మాట్లాడట్లేదు, లైఫ్ బిగినింగ్ గురించి మాట్లాడు. బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పు. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాకపోతే పెద్దవాడు కావడానికి బాలుడికి మధ్యలో తొలగిపోయేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యవ్వనస్తుడు తప్పక తొట్టిల్లుంటే ఎలా చెప్తావు తొట్టిల్లుడు అని దీనికి వ్యతిరేకంగా చెప్పే ధైర్యం నాకైతే లేదు. అంతేగా, ఆయన అన్నది వాక్యే కదా, అది ఫుల్ఫిల్ అవుతుంది. తప్పక తొట్టిల్లుతాడంటే వాడు తప్పకుండా తొట్టిల్లుతాడు. తల్లిదండ్రులకు తెలిసే తొట్టిల్లొచ్చు, తెలవకుండా తొట్టిల్లొచ్చు, సమాజానికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ప్రతి యవనస్తుడు ఎవరైనా కావచ్చు, మేలాల్సింది తప్పక తొట్టిల్లుతారు అనేటటువంటిది అది ఆయన వాక్కు. ఆలోచనలు తొట్టిల్లినట్టే కదా. సో పుట్టబోవు బిడ్డకు సంసోను తల్లిదండ్రులు దూతనను అడిగింది, వేడుకున్నది, దేవుణ్ణి వేడుకున్నది. పుట్టబోవు బిడ్డ ఏమేమి నేర్పవలెనో గతి బతుకమ్మ నాన్నకేయడానికి వస్తాను. పుట్టబోవు బిడ్డకు మేమేమేమి నేర్పాలో తల్లిదండ్రులుగా, దేవా ఓ దూత మీరు మాకు నేర్పితే మేమది సంసోనుకు ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే సంసోన్ పుట్టబోతాడు, గర్భం ధరిస్తుంది, 9 మాసాలు మోస్తుంది, బిడ్డ బయటకు వస్తాడు, బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. బిడ్డకి ఏం నేర్పాలో నీవు మాకు నేర్పితే, అంటే మా మనసుల్లో ఉంచితే అదే మేము బిడ్డకు నేర్పు. ఇది ప్రశాంతమైన జీవితానికి భార్యాభర్తలకు దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి జీవిత విధానం. ఇది కనుక ఓ ప్రభువా మేము లోబడతాం అన్నారో తల్లిదండ్రులు, పరిస్థితి ఏదైనా వాడు 7 సార్లు పడ్డా మళ్ళీ తిరిగిపోయి, నో డౌట్ ఇట్. బాలుడు నడవవలసిన గోవు ఆయన జ్ఞానం చొప్పున వాడికి నేర్పి పెరిగి పెద్దవాడైంది. ఏజ్ లిమిట్ పెట్టకండి. కొంతమంది 40 సంవత్సరాలకు పెద్దవాళ్ళు అవుతారు, కొంతమంది 50 సంవత్సరాలకు పెద్దవాళ్ళు అవుతారు, కొంతమంది 20 సంవత్సరాలకే పెద్దవాళ్ళు అవుతారు. మెచ్యూరిటీ వాడు దాని మీద పెరుగుతారు. సో మై హంబుల్ రిక్వెస్ట్, మీ గురించి కానీ మీ భవిష్యత్తు గురించి కానీ ప్లాన్ చేసుకోవడం తప్పేం కాదు. చిన్నగా ప్లాన్ ఈజ్ డిఫరెంట్ దాన్ వరీ. ఎప్పుడో 25 సంవత్సరాలు ప్రిజుడిషియస్ ఉంచుకోకండి, కూల్గా ఉండండి, గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తును గురించి చింతించకండి, వర్తమానంలో జీవించండి,
ఉదయం లేవగానే ప్రభు నీ మనసులో ఉంది నేను చేసేటట్టు చెయ్యి, అంతే కదా. ఇంకెక్కువ చేయొద్దని కాదు. దిస్ ఈజ్ మెయిన్. ఇది లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది బూడిదలో పోసినట్టు. పడుకునేటప్పుడు ప్రభు ఏం చేస్తాడో మనకు తెలియదు, మనకి తెలియదు. మన ద్వారా మనం సిద్ధంగా ఉంటే మనం లోపడడానికి ప్రభు మనసులో ఉంది, చెయ్యడానికి సిద్ధపడండి, తీర్మానం చేసుకోండి. ఎస్, సిస్టర్ ఎవరు చదువుతుంటే 12:2 నేను ఆపాను, అక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను, కంప్లీట్ చేస్తున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా దేవునికి అనుకూలమైన, సంపూర్ణమైన, ఉన్నతమైనట్లు దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి రూపాంతరం చెందండి. ఇప్పుడు మీరు మారండి అని దేవుడు మనల్ని, మీ చెత్తను తీసేసుకోండి అని దేవుడు మనలతో అన్నాడు. ఈ చెత్తను తీసేసుకున్నప్పుడు ఇది క్లీన్గా ఉంటుంది. అందులో నేను నా అభిషేకాన్ని, ఎస్ నిన్న పదం యూజ్ చేస్తున్నాను, ఎక్కడ బైబిల్లో లేదు. అంటే అర్థం ఏంటి? ఆయన ఆలోచనని, అభిషేకం ఆయన ఆలోచనే కదండి. నువ్వు నా సేవకుడివి, అది ఆయన ఆలోచన, అభిషేకిస్తాడు. రాజువి, అభిషేకిస్తాడు. ఆయన మనసులో ఉంది, మన మనసులో పెడతాడు. ఊహించండి, ప్రైమ్ మినిస్టర్ తన మనసులో ఉంది, పక్కకు కూర్చున్నప్పుడు మీతో చెప్పాడు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఊహించండి, ఒకసారి ఇమాజిన్ చేయండి. బయటికి చెప్పకపోయినా కూడా ఆయన చెప్పింది నాతో ఏమే షేర్ చేసుకుంటాను, ఆయన మనసులో ఉంది. ఈ ఫీల్ ప్రౌడ్. జస్ట్ ఇమాజిన్, దేవుడి మనసులో ఉంది మీకు చెప్పాడు. ఈ అవకాశం పొందుకునే వాళ్ళు చాలా తక్కువ. అందులో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను బ్లెస్ యూ. అందులో నేను ఉన్నానని నమ్మి కృతజ్ఞతలు కూడా చెల్లించుకుంటాను. ఓకే, ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్. 100% అని కాదు, ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.